పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సర సందేశానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రథమంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములోనికి వెళ్లే ముందుగా మీకందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ దేవాది దేవుడు మిమ్ము, మీ కుటుంబాలని, మీ బిడ్డలని, మీకున్న సమస్తాన్ని కూడా సమృద్ధిగా దీవించాలని, ఈ రానున్న నూతన సంవత్సరం అంతా కూడా కాచి కాపాడాలని నా యొక్క ప్రార్థన, నా యొక్క ఆశ, నా యొక్క కోరిక మీకు అందరి కొరకై ప్రియులకు దేవుని బిడ్డలారా. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22 నుండి 27 వరకు పవిత్ర వచనములు. యావే మోషేతో, అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించున్నప్పుడు ఈ క్రింది విధముగా దీవెనలు పలకవలనని చెప్పుము. యావే మిమ్ము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖ కాంతిని మీపై ప్రకాశింపచేసి మిమ్ము కరుణించునుగాక. యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానమును వసగునుగాక. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించున్నప్పుడు ఈ రీతిగా నా పేరును ఉచ్చరించిన నేను వారిని దీవింతును అని చెప్పాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా దేవుని యొక్క ఆశీర్వాదాలు స్వీకరించుదాం. నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా దేవుని యొక్క దీవెనలు స్వీకరించుదాం. మోషే అహరోనును అభిషేకించిన తర్వాత, అహరోను తన కుమారులతోటి ఈ విధంగా తన కుమారులను అభిషేకించిన తర్వాత, యాజకులుగా, గురువులుగా మేము దేవుని బిడ్డలకి, దేవుని ఎన్నిక చేయబడిన మీకు ఏ విధంగా ఆశీర్వదించాలి, ఏ విధంగా దీవించాలి, ఏ విధంగా దేవుని యొక్క వరాలు మీపైకి వచ్చేటట్లుగా మేము ఏ విధంగా ప్రార్థన చేయాలి అని దేవుని యొక్క మాటగా మోషే నోట అహరోను తన కుమారులకి చెప్పబడుతుంది. ఆ యొక్క గొప్ప ప్రార్థన, ఆ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని, ఆ యొక్క గొప్ప దీవెనని మీ విచారణ గురువులు ఈ అర్ధరాత్రి పూజలో మొదటి పట్టణంగా మీకు చదవబోతున్నారు. దాని మీద ప్రసంగాన్ని చెప్పబోతున్నారు. అదే మాటను నేను ఈ రోజున మీకు ఒక ఆశీర్వాదంగా ఈ యూట్యూబ్ ద్వారా ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నారో ఎన్ని దినాల పాటు ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నటువంటి ప్రియమైన బిడ్డలారా, మీకందరికీ కూడా ఆ దేవాది దేవుడు సమృద్ధిగా ప్రసాదించాలని నేను కూడా ఇదే ప్రార్థన చేస్తున్నాను మీ అందరికీ. ఏమిటట ఆ ప్రార్థన? యావే మిమ్ము దీవించి కాపాడునుగాక. ఆమేన్. యావే మిమ్మందరినీ కూడా దీవించి కాపాడునుగాక. ఆమేన్. దీనిలో ప్రియులారా 2 ఆశీర్వాదాలు ఉన్నాయి. మొదటిది, దేవుని యొక్క దీవెనలు మీ మీద సమృద్ధిగా వచ్చునుగాక. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీపై కుంభ వృష్టిగా మీ మీద కురియునుగాక. ఆకాశ ద్వారమును తెరచి దేవుని యొక్క ఆశీర్వాదాలు వర్షధారగా మీ మీద దీవెనలు ఆశీర్వాదాల రూపంలో మీపైకి, మీ బిడ్డలపైకి, మీ కుటుంబాలపైకి వేంచేసి వచ్చునుగాక. రెండవది, అతి ముఖ్యమైనటువంటిది, యావే దేవుడు, యెహోవా దేవుడు మిమ్ము కాపాడునుగాక. ఇక్కడ 2 రకాల దీవెనలు ఉన్నాయండి. ఒకటి, మన మేలు కొరకై, మన అభివృద్ధి కొరకై, మన ఆశీర్వాదము కొరకై దేవుని యొక్క దీవెనలు దీవించబడుతుంటే, రెండో వైపు నుంచి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? మనల్ని కాపాడుతున్నాడు. అపాయాల నుండి, ఆపదల నుండి, శ్రమల నుండి, బాధల నుండి, కష్టాల నుండి, కన్నీటి నుండి, వేదన నుండి. దేవుడు దీవెనలు మాత్రం పంపేటల్లా, దేవుడు మరొక వైపు నుండి కాపాడుతున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క కాపుదల 2 కూడా మనకు అందిస్తున్నాడు దేవుడు ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా. తరువాత ప్రియులారా, యావే ముఖకాంతి మీపై ప్రకాశింపచేసి మేము కరుణించునుగాక. వాట్ ఏ వండర్ఫుల్ బ్లెస్సింగ్! ఈ ప్రార్థన మనందరం చేసుకోవాలి. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపచేసి మేము కరుణించునుగాక. ఆమేన్. కరుణ, కారుణ్యము మనందరికీ కావాలి ప్రియులారా. మానవుడన్న ప్రతి వాడికి కూడా దేవుని యొక్క కారుణ్యము కావాలి, దేవుని యొక్క క్షమ కావాలి. లేకపోతే మనం బ్రతకలేం.
ఏ ఒక్క మానవుడు కూడా బ్రతకలేడు ఈ లోకములో. మనం చేసే నీచపు పనులకి, మనం చేసే పాపపు పనులకి, మనం చేసే చెడు కార్యాలకి ప్రియులారా మనం బ్రతకటానికి అనర్హులం. మనం ఇంకా బ్రతికి ఉన్నామంటే అది దేవుని యొక్క ఉచితమైనటువంటి కారుణ్యము. ఈ ప్రార్థన మనం దినదినం చెయ్యాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏమంటున్నాడు? యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపచేసి మిమ్ము కరుణించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డ, నీపైన, నీ బిడ్డలపైన, నీ కుటుంబం పైన, నీ సమస్తం పైన ఈ ఆశీర్వాదాలు ఉండునుగాక. ఏమంటున్నాడు? యెహోవా తన ముఖకాంతిని, తన తేజస్సును, ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క వెలుగు, ఆశీర్వాదాలనే కిరణాలు, దీవెనలు అనేటువంటి సన్ రేసెస్, ఆ యొక్క ఆశీర్వాద కిరణాలు మన మీదకి వస్తే ఇంకెంత దీవెనండి. ఆ వర్షపు జల్లు, దీవెనలు అనేటువంటి వర్షపు జల్లు, కుంభవృష్టి మన మీదకి వస్తే ఎంత దీవెన ప్రియులరా. దేవా, నీ ముఖాన్ని నా నుండి మరుగు చేసుకోమకయ్యా. నీ ముఖాన్ని నా నుండి మరుగు చేసుకోమాకు. దేవుడి బిడ్డలారా, మన నుండి తన ముఖాన్ని మరుగున చేసుకుంటే మనం బ్రతకలేం. ఆయన ముఖకాంతి, ఆయన కారుణ్యము, ఆయన లావణ్యము మన మీద కుమ్మరించబడుతుండాలి. ఆయన ఒక్క చూపు చూస్తే చాలు మన వైపు. ఆ త్రోవ ప్రక్కన ఉన్నటువంటి ఆ కృంటివాడు, ఆ గ్రుడ్డివాడు, దేవా దావీదు కుమారా కరుణించయ్యా, నన్నొక్క చూపు చూడయ్యా, నన్నొక్క చూపు చూడయ్యా. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక చూపు కాదండి. ఏమంటున్నాడు? తన ముఖకాంతిని మీపై ప్రకాశింపజేయునుగాక, మిమ్ము కరుణించునుగాక. యావే మిమ్ము కృపతో చూచి. ప్రియులారా, బైబిలు గ్రంథములో కృపా కారుణ్యాలు, దేవుని యొక్క కృపా కారుణ్యాలు ఎంతో విలువైనటువంటి దీవెనలు, ఎంతో విలువైన పదాలు. దేవుని యొక్క కృపా కారుణ్యము, ఇట్స్ గాడ్స్ అన్లిమిటెడ్ మర్సీ అండ్ గ్రేస్. ఇట్ ఈస్ కాల్డ్ మర్సీ అండ్ గ్రేస్. కృపా కారుణ్యము మన మీద ఉండాలండి, మన కుటుంబాల మీద ఉండాలి. ఎంత గొప్ప ప్రార్థన. యావే మేము కృపతో చూచి మీకు సమాధానమును వసగునుగాక. ఈ ఆధునిక ప్రపంచములో, ఈ ఆధునిక లోకములో ప్రియులారా, కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాలలో, భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య సమాధానం లేదు, శాంతి లేదు, సంతోషం లేదు. క్రిస్మస్ పండగ రోజున మనం చదువుకున్నాం ఏమని? యెషయా గ్రంథము 9వ అధ్యాయములో ఆ పుట్టబోయేటువంటి పిల్లవాడు, క్షమించండి, ఆ చిన్నారి బాలయేసు ఎలాగా ఉంటాడట, ఏ విధంగా ఉంటాడట అక్కడ రాయబడి ఉంటుంది ప్రియులారా. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనములో, మనకొక శిశువు జన్మించను, మనమొక కుమారుని బడసితిమి, అతడు రాజ్యభారమును వహించును, ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు. ఇక నుంచి జాగ్రత్తగా వినండి పిల్లారా. శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు. ఎటువంటి రాజు అండి? శాంతికరుడైన రాజు, శాంతిని కలుగజేసే రాజు ఆయన అని అతనికి పేరెడుదురు. అతని రాజ్యము సదా విస్తరులను, అతని రాజ్యమున సదా శాంతి నెలకొనును, సమాధానము నెలకొనును. ప్రియులారా, ప్రియులారా, ఆయనే మనకు శాంతినిచ్చేటువంటి వాడు, ఆయనే మనకు సమాధానం ఇచ్చేటువంటి వాడు. నీ కుటుంబంలో శాంతి లేదా? నీ కుటుంబంలో సమాధానం లేదా? నీ కుటుంబంలో సంతోషము లేదా? ఆనందము లేదా? ఇదిగో దేవుడు అంటున్నాడు ప్రియారా, యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానమును శాంతిని కలుగజేయునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా నీవు కూడా నీ యొక్క సర్వస్వాన్ని కూడా ఆ దేవునికి సమర్పించుకో.
ఆ దేవునికి అందించు ప్రియులారా, అర్పించుకో ప్రియులారా. ఎప్పుడైతే ఈ ప్రార్థనలో మనం పాల్గొంటామో దేవుడు అంటండి పరలోకం నుండి మనం దీవిస్తాడంట. నా మాటలు కాదండి, ఇక్కడ ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 27వ వచనములో, మీరు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరును ఉచ్చరించిన నేను వారిని దీవింతును. మరొకసారి అండి, మీరు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరును ఉచ్చరించి వారిని దీవిస్తే నేను వారిని ఆశీర్వదిస్తాను. ప్రియులారా, ఈ ప్రార్థన గురువులను చేయొచ్చుగాక, ఈ ప్రార్థనను అభిషిక్తులను మనం ఏం చేయొచ్చుగాక, కానీ ఆశీర్వదించువాడు మాత్రం నీ మీదకి తన యొక్క పవిత్రమైన హస్తాలను ఉంచి, తన యొక్క పరలోకపు వాకిటలను తెరచి, తన యొక్క ఆశీర్వాదాలను కుంభవృష్టిని, తన యొక్క ఆశీర్వాదాలను జల్లులను నీ మీద నీ కుటుంబం మీద ప్రసాదించేటువంటి వాడు మాత్రం ఆయనే. కాబట్టి ఈ సమయంలో మీరందరూ కూడా ఈ వాక్యాన్ని ఆలకిస్తుండగా తలల వంచి విశ్వాసంతో, నమ్మకంతో ఈ యొక్క ఆశీర్వాదాలని స్వీకరించడానికి ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. దయచేసి అందరూ కూడా తలల వంచండి ప్రియులకు దేవుని బిడ్డలారా. యావే మిమ్ము దీవించి కాపాడునుగాక. ఆమేన్. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపచేయునుగాక. ఆమేన్. యావే మిమ్ము కరుణించి కాపాడునుగాక. ఆమేన్. యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానమును వసగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ దేవాది దేవుడు ఈ సంవత్సరాన్ని ముగించుకొని నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా, గడిచిన సంవత్సరంలో ముఖ్యంగా ఒకవేళ నీలో ఏదైనా కానీ చెడు ఉందా, పాపం ఉందా, దాన్ని విడిచిపెట్టు. అది మనకి వద్దు, దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం వచ్చాయి. దేవుడు ఏమంటున్నాడు పిల్లారా? ఇదిగో హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనములో ఈ విధంగా సెలవిస్తున్నాడు. భక్తుడు అనేటువంటి హబక్కుకు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీ కార్యములను గూర్చి మేము విని భయపడుచున్నాము. దేవుని యొక్క కార్యాలు చూసి భయపడుతున్నాం. ఎందుకు? చెడు అని కాదండి. అమ్మో, దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేశాడు మా ప్రజలకి. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడా? అమ్మో, మా ప్రజలకి, మా పితామహులకి పరలోకము నుండి మన్నా భోజనాన్ని ఇచ్చాడా? ఆ పరలోక తండ్రి మా కొరకై ఒక మేఘస్తంభముగాను అగ్నిస్తంభముగాను నడిపించాడా? మీ ఆశ్చర్య కార్యాలు చూసి మాకు భయము కలుగుచున్నది. ఇంత గొప్ప దేవుడా అని పలికి ఏమంటున్నాడు? జాగ్రత్తగా వినండి పిల్లారా. దేవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచుము దేవా. ఈరోజు మనందరము కూడా వేడుకోవాలి. దేవా, సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా నీ కార్యాలను నూతన పరచుము దేవా. నీ ఆశీర్వాదాలను నూతనంగా మా మీదకి పంపించు నాయన. నీ యొక్క దీవెనలు మా మీదకి నూతనంగా పంపించున్నా. నూతన పరచము దేవా, మమ్మందరం నూతన పరచము దేవా. నీ యొక్క ఆశీర్వాదాలతో నూతనీకరించు దేవా. వేడుకోవాలి ప్రియులారా. సంవత్సరములు జరుగుచుండగా వాటిని మాకు అందించుము దేవా. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకోండి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఒక్కొక్క ట్రాన్స్లేషన్లో కొంచెం మార్పులు ఉండొచ్చు, కానీ అర్థం ఇదే ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏమని చెప్తున్నాడు? మరొకసారి చదువుకుందాం. ప్రభువా, నీ కార్యమును గురించి విని భయపడుచున్నామయ్యా అని పలికి, దేవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను మా జీవితాలలో నూతన పరచుమయ్యా. దేవా, సంవత్సరములు జరుగుచుండగా వాటిని మాకు తెలియజేయమయ్యా, మాకు అందించు తండ్రి అని ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ద్వితీయోపదేశ కాండములో దేవుని యొక్క దీవెనల ప్రియులారా ఈ విధంగా సెలవివ్వబడతాయి. 11వ అధ్యాయం 12వ వచనం వాక్యాన్ని తీసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనములో మోషే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతో ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రభువు ఆ గడ్డను పరామర్శించును. ఏం చేస్తాడంటండి? మీరున్నటువంటి ఆ ఇంటిని, మీ యొక్క స్థలాన్ని ఏం చేస్తాడంటే ఆయన జాగ్రత్తగా కాపాడుతాడు. వాక్యాన్ని ఆలకించుదాం పిల్లరా. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 12వ వచనం. ప్రభువు నీ యొక్క ఆస్తిని పరామర్శిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలతో ఏమంటున్నాడంటే మోషే, మీరు ఆ దేశంలోనికి వెళ్ళిన తర్వాత
మీరున్నటువంటి ఆ ప్రాంతాన్ని, ఆ గడ్డ, ఆ ప్రాంతంని ఏం చేస్తాడంటే పరామర్శించుచుండును. పరామర్శించును పాస్ట్ టెన్స్ కాదండి, గతించిన కాలం కాదండి, జరుగుతూనే ఉంటుంది. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ టెన్స్. పరామర్శించుచుండును, కాపాడుచూ ఉంటాడు ఎల్లవేళలా కూడా. రానున్న కాలములో ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో దేవుడు మీ యొక్క గడ్డని, మీ యొక్క ప్రాంతాన్ని, మీ యొక్క ఇంటిని, మీ యొక్క కలిగిన సమస్తాన్ని కూడా ఆయన కాపాడుచూ ఉండునుగాక. ఆ తర్వాత ఏమంటున్నాడంటే దేవుని యొక్క కన్నులు అంటండి సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతం వరకు కూడా ఎల్లప్పుడూ ఆయన దృష్టి మీపై ఉండునుగాక. ఎంత గొప్ప దీవెన! ఇంతకుముందు మనం చదువుకున్న సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో ప్రియులారా, దేవుడు తన ముఖకాంతిని మీపై ప్రకాశింపచేయునుగాక. అంటే ఏంటిది? ఇదే ఏంటిది? తన యొక్క కన్నులు సంవత్సరం మొదలుకొని సంవత్సరం చివరి వరకు ఎల్లప్పుడూ మీపై నిలిచి ఉంచునుగాక. ఒక పాప ఉంటుందండి, చిన్నారి పాప. ఆ పాప ఎటు వెళుతుందా, ఏం చేస్తుందా, ఏం జరుగుతుందా ఆ పాపకి తల్లి ఒక కన్నేసి ఉంచుతుంది ఆ బిడ్డ మీద. తల్లి కన్ను బిడ్డ మీద ఉన్నంత వరకు కూడా బిడ్డ సురక్షితం, బిడ్డకేం కాదు. తండ్రి కన్ను కుమారుడి మీద ఉన్నంత వరకు కూడా బిడ్డను తన ప్రాణాన్ని ఇస్తాడు, కానీ బిడ్డకేం జరగనివ్వడు. ఎంతసేపటి వరకు? తండ్రి కళ్ళు బిడ్డ మీద ఉన్నంత వరకు. మన పరలోక తండ్రి తన కళ్ళను మన నుంచి తీసివేయడు. తేడో బిలీవ్, నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రియదేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు సంవత్సరం మొదలుకొని సంవత్సరం ముగింపు వరకు తన కను దృష్టిని ఆయన నీపై ఉంచునుగా, ఆయన నీపై దృష్టి ఉంచునుగాక. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, పిల్లారా, ఈ నూతన సంవత్సరములో నేను చేయవలసింది ఏమిటి అంటే ఆయన అంటి పెట్టుకొని ఉండాలి. దేవుని దీవెన మనకు కావాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ఆయన అంటి పెట్టుకొని ఉండాలి. 2 విధాలుగా ఉండాలండోయ్. ఆయనతో నేనుండాలి, ఆయన నాతో ఉండాలి. నా పడవలో యేసయ్య ఉండాలి, నా నావలో యేసయ్య ఉండాలి. నా కుటుంబం అనే నావలో, నా కుటుంబం అనే పడవలో యేసయ్య ఉంటే కొదవలేదు. తుఫాన్లు వస్తాయి, ఇది మాత్రం గ్యారెంటీ, గుర్తుపెట్టుకోండి. సవాళ్ళు వస్తాయి, కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆయన దృష్టి నీ మీద ఉంచుతాడు కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరంలా. నీ పడవలో ఆయన ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరంలా. నీ నావలో ఆయన ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరంలా. ఆయన ముఖకాంతి నీపై ప్రకాశింపచేసి ఉంటుంది కాబట్టి నువ్వు చీకటిలో నడుస్తున్నా కానీ, శ్రమలనే, కష్టాలనే, బాధలనే చీకటిలో నడుస్తున్నా కానీ ఆయన ముఖకాంతి నీ మీద ఉంటుంది కాబట్టి నువ్వు కంగారు పడాల్సిన అవసరంలా. ఇది మనం చేయాల్సినటువంటి, ఇది మనం నమ్మాల్సినటువంటిది. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనములో, ఎవడు నా యందు ఉండునో నేను ఎవని యందు ఉండునో వాడు అధికముగా ఫలిస్తాడు. ఎలయనగా నేను లేక మీరు ఏమీ చేయజాలరు. నేను లేక మీరు ఏమీ చేయజాలరు. ప్రభు యొక్క వాగ్దానం ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో దేవునికి మనం ఒక వాగ్దానం చేద్దాం. దేవా, ఇదిగో నీవు నాతో ఉండయా, నువ్వు లేకుండా నేనేమి చేయలేను. గడిచిన సంవత్సరంలో ప్రార్థనా జీవితంలో వెనకబడిపోయావా? ప్రభు సన్నిధికి వెళ్ళటంలో వెనకబడిపోయావా? దేవునికి ఈ రోజున మాటేవు. వాగ్దానం అంటే ఏంటండి? వాగ్దానం అంటే ఏంటి? దేవుడు నాకు ఈ సంవత్సరంలో ఏం చేయబోతున్నాడో, నాకేమివ్వబోతున్నాడో మనం ఎట్టనుకుంటే దేవుడు ఇంకోటి అనుకుంటాడండి. వీడు ఎట్టుండబోతున్నాడో ఈ కొత్త సంవత్సరంలో. మనం ఏమంటామంటే దేవుడు నాకేం చేయబోతున్నాడు, వాగ్దానం నాకేంటి, మంచిదే కాదంటల్లా, బైబిల్ గ్రంథం నుంచే కాబట్టి నాకైతే సమస్య లేదండి వాగ్దానాన్ని తీసుకోవటంలో. బైబిల్ గ్రంథం నుంచి ఒక వాక్యం ఆశీర్వాదకరమైన, దీవెనకరమైనటువంటిది ఒక వాగ్దానం దేవుడిని తీసుకుంటున్నా. కానీ దేవుడు ఏమంటాడంటే, దేవుడు ఏమనుకుంటా, మనం ఏమనుకుంటాం, దేవుడు నాకేమి దీవెనలు ఎత్తున్నాడు, దేవుడు నాకేం ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు, ఈ కొత్త సంవత్సరం నన్ను ఎలా కాపాడబడిపోతున్నాడు అని మనం అనుకుంటాడు. దేవుడు ఏమంటాడు తెలుసా? నా బిడ్డ ఎట్టుండబోతున్నాడో ఈ సంవత్సరంలో,
నన్ను ఆరాధిస్తాడా, నా దగ్గరికి వస్తాడా, నన్ను పూజిస్తాడా, నా కృపలు పొందుకుంటాడా, నా దీవెనలు పొందుకుంటాడా, నా ఆశీర్వాదాలు పొందుకుంటాడా, లేదా సాతాను వశం? ప్రియులారా, మనం దేవునికి అంకితం చేసుకో, దేవునితో అంటి పెట్టుకొని ఉందాం. యేసయ్య కోరుకునేది ఇదే. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో వాడు అధికముగా ఫలిస్తాడు. ఎలయనగా నేను లేక మీరు ఏమీ చేయలేరు. ఏది సాధ్యం కాదు. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనములో దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు పిల్లరా. ఏమంటున్నాడంటే, ఈ నూతన సంవత్సరములో, ఈ క్రొత్త సంవత్సరములో ఆయన మనకు చేసే వాగ్దానం ప్రియులారా. ఏమంటున్నాడు? ప్రభువే మీకు నాయకుడిగాను ఉండును, అతడు మీకు బాసటయ్యి ఉండును, తోడుగా ఉంటాడు. అతడు మిమ్ము చేయి విడవడు. మీరు భయపడవలదు, బెదిరిపోవలదు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క మాటగా స్వీకరించయ్యా. అమ్మా, దేవుని యొక్క మాటగా స్వీకరించమ్మా. వేడుకో, అయ్యా నీవు ఈ రోజున చేస్తున్న వాగ్దానం నా జీవితంలో నెరవేరునుగాక, నన్ను నడిపింతువుగాక, నిన్ను అంటి పెట్టుకొని ఉండునుగాక. ఏమంటున్నాడు? ప్రభువే మీకు నాయకుడగును, మీకు బాసటగా, మీకు తోడుగా ఉండును, మీ చేయి విడవడో, మీ చేయి విడవడో. ప్రియ దేవుని బిడ్డ, గుర్తుపెట్టుకో, ఒక తండ్రి పిల్లవాడు ప్రయాణమై వెళుతున్నారు. నానన్నాడు, రే నా చేతిని గట్టిగా పట్టుకోరా, నా ఏలుని గట్టిగా పట్టుకోరా అన్నాడు. పిల్లాడు ఏలు పట్టుకొని నడుస్తూ ఉన్నాడు తండ్రితో పాటు, తల్లితో పాటు. చాలా దూరం నడిచాడు పిల్లవాడు. నడిచిన తర్వాత నిదానంగా చీకటి పడటం ప్రారంభమైంది. ఏమైందండి? చీకటి పడటం ప్రారంభమయ్యింది. పిల్లవాడు తండ్రితో అన్నాడు, నానా నువ్వు నా చేయి పట్టుకో నానా అన్నాడు. బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, పిల్లవాడు అన్నాడు, నానా నువ్వు నా చెయ్యి పట్టుకో నానా అన్నాడు. తండ్రి అన్నాడు, ఏరా నువ్వే నా చెయ్యి పట్టుకోవచ్చుగా. నానా నేను నీ చెయ్యి పట్టుకుంటే ఒకవేళ విడిచిపెడతానేమో భయమేసి, కానీ అదే నువ్వు నా చెయ్యి పట్టుకుంటే నువ్వెప్పటికీ విడిచిపెట్టవు నాన్న నన్ను. మనం చేయాల్సిన ప్రార్థన, దేవా నన్ను పట్టుకో. ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా, దేవా నన్ను పట్టుకో నాయన, నువ్వు నన్ను పట్టుకుంటే నువ్వు నన్ను విడిచిపెట్టవయ్యా. విడిచిపెట్టే దేవుడు కాడు. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తాడండి వాక్యములో? ప్రియులారా, మీకు అతడు తోడుగా ఉండును, అతడు నిన్ను చేయి పట్టుకొని విడిచువాడు కాడు. నిన్ను విడిచిపెట్టాడు ఆయన, నిన్ను విడిచిపెట్టాడు ఆయన. నీవు భయపడమాకు, బెదిరిపోమాకు. ఎందుకంటే ఆయన నీ చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి విడవడు ఆయన. ఆయన నిన్ను విడిచిపెట్టేటువంటి వాడు కాడు. సామెతల గ్రంథం 16:1-16:9. నరుడు పథకము సిద్ధము చేసుకొనవచ్చునుగాక, ప్రత్యుత్తరం వసుకునేది మాత్రం ప్రభువే. నరుడు పథకములను సిద్ధము చేసుకొనవచ్చునుగాక, వాటిని నెరవేర్చున్నది మాత్రము, ఆ కార్యములను నడిపించున్నది మాత్రము ప్రభువే అని గుర్తుపెట్టుకుందాం. ఎన్ని తలచినా, ఏది జరిగినా జరిగేది దేవా నీ చిత్తమే. మేము తలస్తాం, మేము ఆశపడతాం. ఇచ్చువాడవు నీవేనయ్యా, సమకూర్చువాడవు నీవే. నువ్వు తప్ప ఇంకెవరున్నారు మాకు? ఆయనకి అప్పచెప్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయంలో పలికినట్లుగా, మీ భారములను ఆయనపై మోపండి. మీ భారాలే కాదు, మీ ప్రణాళికలు ఆయనకు అప్పచెప్పండి. ఆయన చూసుకుంటాడు. ఈ కొత్త సంవత్సరంలో ఆయనకు అప్పచెబుదాం బిడ్డలారా. యేసయ్యా నువ్వు చూసుకో, అంత నువ్వే చూసుకో నాయన, నువ్వు ఉంటే నాకు తోడు, నాకు కుదవలేదయ్యా. తలల వంచి ప్రార్థన చేసుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈ పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా
నీవిచ్చినటువంటి ఆత్మీయ సందేశాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీకు వందనాలు ప్రభువా. నువ్వంటున్నావు నాయన ద్వితీయోపదేశ కాండములో, ఇదిగో నేను నీ చెయ్యి పట్టుకొని విడిచిపెట్టనంటున్నావు. నీకు స్తోత్రం ప్రభువా. నాయన అలనాడు అహరోను తన కుమారులు ప్రజలను దీవించినప్పుడు, యావే మీకు తోడై ఉండునుగాక, తన ముఖకాంతి మీపై ప్రకాశింపచేయునుగాక, మిమ్ము దీవించునుగాక, మిమ్ము కాపాడునుగాక, మిమ్ము సురక్షితముగా ఉంచునుగాక, ఆయన సన్నిధి మీకు తోడై ఉండునుగాక అని పలికావు ప్రభువా. ఆ దీవెనలన్నీ మా అందరి జీవితాలలో ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుండగా మాకు తోడుగా ఉంచండి నాయన. మా కుటుంబాలు దీవించండి నాయన. మాకున్న సమస్తాన్ని దీవించండి నాయన. మాకున్న సమస్తాన్ని ఆశీర్వదించండి ప్రభువా. నాయన ఈరోజు నేను ప్రత్యేకంగా గడిచిన సంవత్సరం అంతా కూడా ప్రభువా మా యూట్యూబ్ ఫ్యామిలీని చల్లగా దీవించినందుకు మీకు స్తోత్రాలు. ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు, ఎన్నో కృపలు మాపై కుమ్మరింపచేశావు. ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి నీ సువార్తను బోధించే అద్భుతమైన ఆశీర్వాదాలు నాకు ఇచ్చావు. నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు తండ్రి. ఈ రానున్న సంవత్సరంలో కూడా ప్రభువా నీ సేవను ఇంకా ఎక్కువగా చేసే కృప, ధన్యత నాకు దయచేయి ప్రభువా. నా చేతిని నీ చేతుల్లో ఉంచుకొని నన్ను విడవ మాకు నాయన. నా యొక్క మార్గాన్ని మీరు దిశానిర్దేశం చేయండి నాయన. నన్ను నడిపించండి నాయన. అదేవిధంగా నీ సన్నిధిలోని బిడ్డలందరినీ కూడా ఈ నూతన సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి సంరక్షించమని, ఎటువంటి కీడు, నష్టము, ఆపద, శ్రమ రాకుండా నాయన నీవు తోడుగా ఉండి నడిపించమని, మా శ్రమలలో మీరు తోడుగా ఉండమని, మా కష్టాలలో మీరు తోడుగా ఉండమని, మమ్మల్ని లేవనెత్తి బలపరచి దృఢపరచమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక, ఆమెన్. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరొకసారి మీకందరికీ కూడా ఈ నూతన సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు, గాడ్స్ ప్రొటెక్షన్ మే బి ఆల్వేస్ విత్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించుగాక, ఆమెన్.